పొలం దున్నుతూ అలసిపోయిన సాంబయ్య అక్కడే ఉన్న చింతచెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో, ఎవడ్రా నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఎంత ధైర్యం ఉంటే ఈ పొలాన్ని పండించాలనుకుంటున్నావు? ఎవరు నువ్వు? నేను సీతమ్మ గారి అబ్బాయిని. ఇది మా నాన్నగారి పొలం, అందుకే ఇక్కడ వ్యవసాయం చేద్దామని వచ్చాను. ఇక్కడ వ్యవసాయం చేయడం అనేది మీ నాన్న వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుందిరా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు. నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదు, నాకు జీవనాధారం ఈ ఒక్క పొలం మాత్రమే. నా ప్రాణాలు పోయినా సరే ఇది వదిలి వెళ్ళడం అంటూ జరగదు. ప్రాణాల మీదకు వచ్చినా నువ్వు ఖాళీ చేయనన్నావంటే నువ్వు చాలా బాధల్లో ఉండి ఉంటావు. అవును అని జరిగిన విషయమంతా సాంబయ్య ఆ దెయ్యానికి చెప్తాడు. మీరు ఇక్కడికి రావడం మొదలు పెడితే నా ప్రశాంతతకు భంగం కలుగుతుంది. కాబట్టి నేనొక పని చేస్తా. నీకు వ్యవసాయం మీద వచ్చే ఆదాయం కంటే 10 రెట్లు ఎక్కువ ధనం ఇస్తా. ఇప్పుడు నీకు కొంత ధనం ఇచ్చి పంపుతా. నువ్వు ఇక్కడికి మాత్రం రాకు. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి ధనం తీసుకుపో. సరేనని సాంబయ్య అక్కడ్నుంచి ఆ దెయ్యం ఇచ్చిన ధనం తీసుకుని వచ్చేస్తాడు. ఆ ధనంతో తన బావ పండించే పొలం పక్కనే కొంత పొలం కొని వ్యవసాయం చేయడం మొదలు పెడతాడు. 3 నెలలు గడిచిన తర్వాత మళ్లీ ఆ దెయ్యం దగ్గరికి వెళ్లి ధనం తెచ్చుకుంటాడు. ఆ డబ్బుతో మరికొంత భూమి కొని వ్యవసాయం చేస్తూ అలా జీవనం సాగిస్తూ ఉంటాడు.